నమస్కారం, నేను మిస్ సిఎస్. ఎవరెవరు వికలాంగుల సర్టిఫికేట్ను తీసుకోవచ్చు అంటే ఎవరికి ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 2016 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో పేర్కొన్నటువంటి 21 రకాల డిజబిలిటీస్ ఏంటి అన్న వివరాలను దయచేసి తెలియజేయగలరు అని చాలామంది అడుగుతున్నారు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ వికలాంగుల సదరం సర్టిఫికేట్ను ఎవరెవరు తీసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 21 రకాల డిజబిలిటీస్ ఏంటి, అదేవిధంగా ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా మూవ్ కావాలి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ముందుగా మనకు ఈ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లో పేర్కొన్నటువంటి 21 రకాల డిజబిలిటీస్ని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ముందుగా లోకోమోటర్ డిజబిలిటీ గురించి చెప్పుకోవాలి. లోకోమోటర్ డిజబిలిటీ అంటే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్, అంటే ఈ బొక్కలకు శరీరానికి సంబంధించినటువంటి వైకల్యం కలిగిన వాళ్ళు. ఇందులో ఇక్కడ పుట్టుకతోని కానివ్వండి లేదా ఇతర జబ్బుల వల్ల కానివ్వండి శారీరక లోపాలతో జన్మించిన వారు ఈ సర్టిఫికేట్కు అర్హులు. అంటే కాళ్ళు చేతులు కానివ్వండి ఈ విధంగా అవయవ లోపంతో పొందిన వారు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ల వల్ల కానివ్వండి, యాక్సిడెంట్ల వల్ల కానివ్వండి, ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయినటువంటి వారు కూడా ఈ శారీరక వైకల్యం పరిధిలోకి, లోకోమోటర్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పుట్టుకతోనే జన్యున్ లోపాలతోటి ఎదుగుదల సరిగా లేనటువంటి వారు, సరైన ఎత్తుకు ఎదగలేకపోయినటువంటి వారు, వీరినే డ్వార్ఫిజం అంటారు, మరుగుజ్జులు అంటారు, వీరు కూడా లోకోమోటర్ డిజబిలిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత మనకి ఇక్కడ పెరాలసిస్ అంటే పక్షవాతం బారిన పడ్డవాళ్ళు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల బారిన పడ్డవాళ్ళు కూడా ఈ లోకోమోటర్ డిజబిలిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత శరీరం పైన యాసిడ్ కానివ్వండి లేదా ఇతర రసాయన పదార్థాలు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఈ విధంగా మండే పదార్థాలు శరీరంపై పడి తీవ్ర గాయాల పాలయ్యి చర్మం కాలిపోయినటువంటి వారు కూడా ఈ లోకోమోటర్ డిజబిలిటీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదంతా మీకు ఇచ్చేటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం. ఇక లోకోమోటర్ డిజబిలిటీలో కేంద్ర ప్రభుత్వము 12 రకాల వైకల్యాలను ప్రస్తావించడం అనేది జరిగింది. అవి ముందుగా లోకోమోటర్ డిజబిలిటీ ఒకటి, రెండవది మస్క్యులర్ డిస్ట్రోఫీ, మూడవది లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్, అంటే ఇక్కడ మనకు కుష్టి వ్యాధి వచ్చి నయమైనటువంటి వాళ్ళు, ఆ తర్వాత డ్వార్ఫిజం వాళ్ళు అంటే ఎదుగుదల సరిగా లేనటువంటి మరుగుజ్జులు, ఆ తర్వాత క్రానికల్ న్యూరోజికల్ కండిషన్స్ కలిగిన వాళ్ళు అంటే నరాల బలహీనత కలిగిన వాళ్ళు, ఆ తర్వాత సికిల్ సెల్ డిసీజ్ కలిగిన వాళ్ళు, హిమోఫేలియా బాధితులు, ఇక్కడ మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి బారిన పడినటువంటి వాళ్ళు, తలసేమియా వ్యాధితో బాధపడినటువంటి వాళ్ళు, సెరెబ్రల్ ప్లాసీకి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు, ఇక ఆ తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ బాధితులు, ఆ తర్వాత పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు అంటే చర్మం ముడతలు పడినటువంటి వాళ్ళు, వీరందరూ కూడా మనకు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ 12 రకాలు చెప్పుకున్నాం కదా. 13వది బ్లైండ్నెస్, అంటే పూర్తిగా కళ్ళు కనపడనటువంటి వాళ్ళు, ఆ తర్వాత లో విజన్ వ్యక్తులు అంటే తక్కువ చూపు కలిగినటువంటి వ్యక్తులు, ఆ తర్వాత మనకు 15వది ఇయరింగ్ ఇంపైర్డ్ అంటే చెవిటితనంతో బాధపడే వాళ్ళు, హార్డ్ ఆఫ్ ఇయరింగ్ అంటే తక్కువ వినికిడి శక్తిని కలిగినటువంటి వాళ్ళు. ఇక మనకు 16వది మెంటల్ ఇల్నెస్ అంటే మానసికంగా సరైనటువంటి ఎదుగుదల లేని వాళ్ళు, ఆ తర్వాత 17వది ఆటిజం బాధితులు, 18వది ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు, ఆ తర్వాత మనకి ఇక్కడ 19 స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ కలిగిన వాళ్ళు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ అంటే ఇక్కడ మాటలను సరిగా పలకరానటువంటి వాళ్ళు, సరిగా మాట్లాడలేనటువంటి వాళ్ళు ఈ కేటగిరీలోకి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 20వది స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు, ఆ తర్వాత 21వది మల్టిపుల్ డిజబిలిటీ కలిగినటువంటి వ్యక్తులు అంటే 2 రకాల వైకల్యాలు కలిగినటువంటి వ్యక్తులు. ఈ విధంగా 21 రకాల
వైకల్యాలను కేంద్ర ప్రభుత్వం 2016 చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇక మనకు ఈ సదరం వికలాంగుల సర్టిఫికేట్ను ఏ విధంగా తీసుకోవాలి అంటే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అథారిటీ వాళ్ళు ఈ స్లాట్లను రూపొందించడం అనేది జరుగుతుంది. ఈ స్లాట్ల వివరాలను ఇక్కడ సదరం కమిటీకి వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. ఈ సదరం కమిటీ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారి పర్మిషన్ తోటి అందులో కన్వీనర్గా ఉన్నటువంటి డిఆర్డిఏ పీడీ గారు ప్రతి నెల ఈ సదరం స్లాట్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. మీరు ఈ స్లాట్ల గురించి తెలుసుకోవాలి అంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు తప్పనిసరిగా మీరు పేపర్ చూసినట్లయితే ఆ వివరాలు మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్లాట్లు రిలీజ్ అయిన వెంటనే మీరు మీ సేవకు వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ బయోమెట్రిక్ తోటి ఈ సదరం స్లాట్ను బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ సదరం స్లాట్ మీకు బుక్ అయిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అన్న పూర్తి వివరాలు స్లాట్లో తెలియజేయబడి ఉంటాయి. దాని ప్రకారము మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అథారిటీ వారు నిర్వహించేటువంటి సదరం క్యాంప్కు అటెండ్ అయినట్లయితే మీకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపి మీకు ఈ వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ వెళ్ళిన అందరికీ కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు రావనే చెప్పాలి. మీరు ఏ వైకల్యంతో బాధపడుతుంటారో ఆ వైకల్యం అనేది 40% పైబడి ఉంటేనే అది మీకు వ్యాలిడ్ సర్టిఫికేట్గా గుర్తించబడుతుంది. 40% ఉంటేనే మీకు ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్లు కానివ్వండి, ఇతర సంక్షేమ పథకాలు కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కానివ్వండి మీకు కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ సదరంకు సంబంధించినటువంటి అప్డేట్ కానివ్వండి, వికలాంగులకు సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఎలాంటి న్యూ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.